హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చాలా మందికి డౌట్ ఉండే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు అయ్యప్ప మాల ఎందుకు వేస్తారు అంటే ఆ మాల వెనుక ఉన్న అర్థం, ఆచారం మరియు ఆత్మీయత ఏమిటో తెలుసుకుందాం. ముందుగా తెలుసుకోవాల్సిందేమిటంటే అయ్యప్ప స్వామి వ్రతమనేది కేవలం భక్తి కాదు, ఒక ఆత్మశుద్ధి యాత్ర. అయ్యప్ప మాల వేసుకోవడమంటే మన శరీరాన్ని, మనసుని, ఆలోచనలను శుద్ధి చేసుకోవడం కోసం చేసే పద్ధతి. మాల వేసిన రోజునుంచి ఆ భక్తుడు అయ్యప్ప స్వామిగా భావించబడతాడు. మాల అనేది దేవుడితో మన సంబంధానికి ఒక గుర్తు. అది మనకు గుర్తు చేస్తుంది, ఇప్పటినుంచి మనం సాధారణ మనిషి కాదు. అయ్యప్ప దాసులు మాల వేసిన తర్వాత 41 రోజుల వ్రతం మొదలవుతుంది. కాని అది కేవలం ఉపవాసం కాదు, అది ఒక శిక్షణా సమయం. ఈ 41 రోజులు అంటే మన శరీరానికి, మనసుకు ఒక పూర్తి చక్రం. ఈ సమయంలో మద్యం, మాంసం, కోపం, అబద్ధం, చెడు ఆలోచనలు ఇవన్నీ దూరం పెడతాం. ఇది మనలోని చెడు అలవాట్లను తగ్గించి దైవానుభూతి పొందడానికి చేసే యాత్ర. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయడం, స్వామి శరణం అయ్యప్ప అని జపించడం, ఇది మనలోని శాంతిని పెంచుతుంది. మాల వేసే ముందు గురుస్వామి దగ్గరికి వెళ్తారు. ఆయన చేత మాల వేయించుకోవడం అనేది పద్ధతి. ఆ క్షణం నుంచి ఆ భక్తుడు కూడా స్వామి అవుతాడు. అంటే ఇక ఆయన ఒక ఆధ్యాత్మిక యాత్రికుడు. మాల సాధారణంగా తులసి లేదా రుద్రాక్షలతో తయారవుతుంది. ఇవి పవిత్రత, శాంతి మరియు ఆధ్యాత్మిక శక్తికి చిహ్నాలు. ప్రతి గింజ మన ఆలోచనలను కట్టిపడేసే ఒక నిబద్ధత గుర్తు. మాల వేసుకున్న తర్వాత ప్రతి భక్తుడు ఇతరులను స్వామీ శరణమయ్యప్ప అని పిలుస్తాడు. అది కేవలం ఒక గ్రీటింగ్ కాదు, అందరూ సమానమని, అందరూ స్వాములే అన్న భావన. మాల వేసిన తర్వాత భక్తుడు శబరిమల యాత్రకి సిద్ధమవుతాడు. ఆ యాత్రలో కొండలు ఎక్కడం, కష్టాలు ఎదుర్కోవడం, ఇవి జీవితంలో సహనం, వినయం నేర్పిస్తాయి. అయ్యప్ప స్వామి శబరిమలలో తత్వమసి అనే తత్వాన్ని నేర్పుతాడు. అంటే నువ్వే దేవుడివి అని ఇది మనకు చెబుతుంది. దైవం బయట కాదు, మనలోనే ఉంది. అందుకే ఫ్రెండ్స్, మాల వేయడం అనేది కేవలం ఆచారం కాదు, మనలోని దేవుణ్ణి గుర్తించుకునే ఒక ఆధ్యాత్మిక యాత్ర. స్వామి శరణం అయ్యప్ప. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జై అయ్యప్ప.